నటి ప్రత్యూష కేసులో నిన్న కోర్టు తీర్పిచ్చింది. ఎందుకు న్యాయం జరగలేదు అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే బాడీ మీద గాయాలు ఉన్నాయని చెప్పి రాసుకున్నాడు. అతను ఇంటెన్షనల్గా చంపాడు అమ్మాయిని అనేది కూడా కోర్టు కాదంది. మోహన్ బాబు గారితో 2 సినిమాలు, రాయుడు అలాగే శ్రీరాములయ్య, దాదాపు ఆవిడ లైఫ్లో కూడా అలాంటిదే జరిగింది అనేది ఒక ఐరనీ. అంటే ఆ రోజు జడ్జిమెంట్ వచ్చిన రోజు కూడా ఆత్మహత్యకి ప్రేరేపించడం కూడా, అంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించడమే నేరం. ఉదయ్ కిరణ్తో కూడా ఒక సినిమా చేసింది అమ్మాయి. ఉదయ్ కిరణ్ కెరియర్లో ఒక రకంగా చివరి సక్సెస్ సినిమా అదే. ఈ ప్రత్యూష్ కేసులో కూడా ఒక షాడో నిందితుడు వచ్చి వెళ్ళిపోయాడు. అది ఆ 13 గాయాల గురించి కదా ప్రధానంగా మాట్లాడాల్సింది అని ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఆర్గ్యూ చేయట్లేదు. అతనితో పాటు అతని స్నేహితులు కూడా ఎంటర్ అయి ఉంటారు అనేది ఈ వాళ్ళు చెప్తున్నటువంటి నేరేటివ్లో ఒక బలమైన అంశం. భరద్వాజ గారు, ఇప్పుడు నటి ప్రత్యూష కేసులో నిన్న కోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు. ఎస్, ఆ కోర్టు తీర్పు అందరికీ తెలిసినప్పటికీ వాళ్ళ మదర్ మాట్లాడిన మాటలు కొన్ని వైరల్ అవుతున్నాయి. అవును, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు ఏంటి, ఇప్పుడు ఇంతకాలం జస్టిస్ జరిగిందా లేదా, ఇది ఎన్ని డిబేటబుల్ పాయింట్స్ అన్నీ వస్తున్నాయి. అది అబ్జర్వ్ చేశారు మొత్తం అంతా? చూశాను. అయితే ఆవిడ ఆర్గ్యుమెంటు చాలా కాలం క్రితం చేసి ఉంది. అదే ఆర్గ్యుమెంట్ ఇప్పుడు చేస్తున్నారు ఆవిడ. అంటే తమకు న్యాయం జరగలేదు అనేది ఆవిడ ప్రధానమైనటువంటి కంప్లైంట్. ఓకే, ఎందుకు న్యాయం జరగలేదు అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఇంకొక అంశాన్ని చూడాలి ఇక్కడ. ఈ కేసులో కొంతకాలం పార్టిసిపేట్ చేసినటువంటి బొజ్జా తారకం గారు ఆయన కేసు డైరీల్లో ఈ అమ్మాయి బాడీ మీద గాయాలు ఉన్నాయని చెప్పి రాసుకున్నాడు ఆయన. ఓకే, మునుస్వామి గారి నివేదిక, డాక్టర్ మునుస్వామి నివేదికలో కూడా గాయాలు ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. అయితే కోర్టు దాన్ని సీరియస్గా పట్టించుకోలేదు అనేది ఒక పెయిన్ ఉంది వీళ్ళకి. కోర్టు నిర్ద్వంద్వంగా ఇది అత్యాచారం జరిగింది అనే విషయాన్ని, దానికి సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పి పక్కన పెట్టింది. అలాగే ఇంకొకటి, అతను ఇంటెన్షనల్గా చంపాడు అమ్మాయిని అనేది కూడా కోర్టు కాదంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి టోటల్గా కోర్టు కన్విన్స్ అయినటువంటి నేరేటివ్ ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఆవిడ చెప్పిన అభిప్రాయాల్లోనూ కోర్టు కన్విన్స్ అయినటువంటి అభిప్రాయాలని కలిపి చూస్తే మనకు అర్థమయ్యే కథ ఏంటంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రత్యూష, ఈ సిద్ధార్థ రెడ్డి అనే ఇద్దరు వాళ్ళు స్కూల్ డేస్ నుంచి కలిసి పెరిగారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది, పెళ్లి చేసుకోవాలనుకున్నారు వాళ్ళు ఇంటర్మీడియట్ స్థాయిలోనే. అయితే అతను ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాడు, ఇవి సినిమా ఇండస్ట్రీ వైపు ప్రయాణం అయ్యారు. పెళ్లి చేసుకుందాం అనేసి అతను ప్రతిపాదన చేశాడు. నిజానికి ఇంకొక 4-5 ఇయర్స్ ఆగి ఉండొచ్చు. అతను ప్రతిపాదన చేసినప్పుడు ఈ అమ్మాయి, నేను ఇండస్ట్రీలో కెరీర్ వెతుక్కుంటున్నాను కాబట్టి నువ్వు స్టడీస్ మీద ఫోకస్ పెట్టు, నేను దీని మీద ఫోకస్ పెడతాను, నెమ్మదిగా మనం సెటిల్ అయిన తర్వాత ఈ విషయం ఆలోచిద్దాం అనేది ఈ అమ్మాయి ప్రతిపాదన. అయితే అతను ఇంట్లో కన్విన్స్ కాలేదు, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కన్విన్స్ కాలేదు అనేది మనకి తెలుస్తున్న విషయం. అయితే కన్విన్స్ చేయటానికి ఇతని దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే ఈ అమ్మాయిని సినిమా పరిశ్రమలోకి వెళ్లకుండా ఆపటం. ఓకే, అది ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఆ రోజు. అంటే 2002లో జరిగింది, ఫిబ్రవరిలో. ఇతను కన్విన్స్ చేసే ప్రయత్నంలో భాగంగా హోల్డ్ చేశాడు ఈ అమ్మాయిని. అప్పటికి తను ఒక కన్నడ సినిమా కమిట్ అయి ఉంది, తమిళ్లో యాక్ట్ చేసింది, తెలుగులో చాలా సినిమాలు చేసింది ఆవిడ. మోహన్ బాబు గారితో 2 సినిమాలు, రాయుడు అలాగే శ్రీరాములయ్య. ఇక్కడ ఒక ఐరనీ ఏంటంటే శ్రీరాములయ్య సినిమాలో దాదాపుగా చనిపోయే క్యారెక్టర్ అమ్మాయిది, చనిపోయే క్యారెక్టర్. ఈ అమ్మాయి క్యారెక్టర్ మీదే కర్మభూమిలో పోసిన ఓ పువ్వ అనే కలైకూరి ప్రసాద్ గారి పాట ఉంటుంది. అలా దాదాపు ఆవిడ లైఫ్లో కూడా అలాంటిదే జరిగింది అనేది ఒక ఐరనీ, ఒక విచిత్రమైన సందర్భం అది. అలా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ పెద్దల ఇన్వాల్వ్మెంటు, వీళ్ళ కెరియర్లు ఎలా మలుచుకోవాలి అనే దగ్గర వచ్చినటువంటి గొడవ, ఈ గొడవ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగి ఫైనల్గా జీవితాన్ని ముగించేద్దాం అనే కంక్లూజన్కి వచ్చారు అనేది ఒక నేరేటివ్. కోర్టు కన్విన్స్ అయినటువంటి ఇది. ఇతనే పురుగుల మందు కన్జ్యూమ్ చేశాడని, ఇతను పురుగుల మందు కన్జ్యూమ్ చేసి ఇద్దరూ కలిసి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు ఇద్దరు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పేరెంట్స్ని బెదిరించడం కోసం మాత్రమే అన్న టోన్లో జరిగిందని,
అలా వీళ్ళిద్దరూ తీసుకున్నారు. అతను గట్టెక్కాడు. అమ్మాయి అంటే అక్కడ కేర్ హాస్పిటల్కి వెళ్ళారు వీళ్ళు. నిజానికి అక్కడ డిలే అయింది వీళ్ళని అడ్మిట్ చేసుకోవడానికి. అంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి కానీ, ఐదర్ నిమ్స్ లేకపోతే గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్న పద్ధతిలో వాళ్ళు కొంత డ్రాగ్ చేశారు విషయాన్ని. ఫైనల్గా కన్విన్స్ అయ్యి వీళ్ళని తీసుకున్న తర్వాత ఇంటెన్సివ్ కేర్లో పెట్టారు ఇద్దరిని. ఈవిడ్ని ఒక చోట, అతన్ని ఒక చోట పెట్టిన తర్వాత ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలో ఆవిడ కన్ను మూసింది, ఇతను బతికాడు. కాబట్టి ఇది పెద్దల్ని బెదిరించడం కోసం చేసినటువంటి ఇన్సిడెంటే. అంటే ఆత్మహత్య ప్రయత్నం లాంటిదే ఇది. అంతకు మించి అటెంప్ట్ టు మర్డరో లేకపోతే మర్డరో కాదు, 307 302 కాదు అనే పద్ధతిలో కోర్టు కన్విన్స్ అయ్యి అతనికి ఆ రోజునే హైకోర్టులోనే జరిగింది ఇది. అవును, జరిగినప్పుడు హైకోర్టు వేసిన శిక్ష ఇది. ఇప్పుడు 2 సంవత్సరాలు అనేది, 2 సంవత్సరాలు 50,000 అనేది. అతను కూడా అప్పీల్ చేసుకున్నాడు సుప్రీంకోర్టుకి. ఇది అంటే అప్పీల్ చేసుకున్నది ఎందుకంటే అప్పీల్ చేసుకుని బెయిల్ తీసుకోవచ్చు అని. అప్పీల్ బెయిల్ మీద బయట ఉన్నాడు అతను. ఈ అప్పీల్ బెయిల్ మీద బయట ఉండి అతను కంటెస్ట్ చేశాడు, వీళ్ళు కంటెస్ట్ చేశారు. రెండో వైపు అటు నుంచి ప్రాసిక్యూషన్ ఉంది. ఈ మొత్తం వ్యవహారం విన్న తర్వాత దాదాపు 20 సంవత్సరాలు దాటిపోయి ఇది. అవును, ఇన్ని సంవత్సరాల తర్వాత ఫైనల్గా కోర్టు కింది కోర్టు తీర్పుని అదే ఖాయపరుస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఈవిడ వెర్షన్ ఏంటి, ఇప్పుడు మదర్ వెర్షన్ ఏంటంటే ఆ బాడీ మీద గాయాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఒక నేరేటివ్ తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళ నేరేటివ్ ఏంటంటే ఇంకెవరో ఇన్వాల్వ్ అయ్యారు దీనిలో. వాళ్ళు ఇతను తన ఫ్రెండ్స్ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం, ఈ అమ్మాయి మీద ప్రెజర్ పెట్టే ప్రయత్నం, ఈ అమ్మాయి ఇండస్ట్రీలో కొనసాగాలి అని బలమైనటువంటి కోరిక వ్యక్తం చేసి అవసరమైతే ఈ రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయి కెరియర్లో కొనసాగాలని అనుకున్నట్టుగాను ఈ క్రమంలో ప్రెజర్ పెట్టి వాంటెడ్గా తన ఫ్రెండ్స్ తను కలిసి అంటే ఒక అత్యాచారం జరిపిన తర్వాత చంపేశారు అనేది చంపేసి ఈ రకమైనటువంటి కథనం అల్లుతూ ఈ విషం పోసి తను కూడా కన్జ్యూమ్ చేసి అలా హాస్పిటల్కి వెళ్ళి ఈ స్క్రీన్ ప్లేలో కథను నడిపారు అనేది. అంటే మర్డర్ జరిగింది, అలాగే అత్యాచారం జరిగింది. ఈ రెండు ఇంటెన్షనల్గా జరిగినాయి కాబట్టి 302 కింద వీళ్ళని విచారించి దర్యాప్తు చేసి శిక్షలు వేయాలనేది ఆవిడ అభిప్రాయం. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఈ టోటల్ వ్యవహారంలో ఆవిడ ఈ బాడీ ఎప్పుడైతే ఆవిడకి అప్పచెప్పారో మదర్కి, వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం అంటూ తీసుకెళ్ళి ఆ అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేశారు. నిజానికి ఆ రోజే రీపోస్ట్ మార్టంకి వెళ్ళి ఉంటే కేసు ఇంకోలా ఉండుండేది. అది జరగలేదు. కోర్టేమో ఈ మునుస్వామి గారు రాసినటువంటివి పట్టించుకోలేదు. అలాగే ఆ రోజున డిఫెన్స్ వైపు నుంచి వెళ్ళినటువంటి తారకం గారి అభిప్రాయాలు కోర్టు రికార్డుగా పరిగణించలేదు. ఇవన్నీ జరిగి ఫైనల్గా కోర్టు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్తో దాదాపుగా ఈ కేసు క్లోజ్ అయిపోయినట్టే చెప్పింది. ఇక దీని మీద వేరే ఇదేమీ లేదు అని. సుప్రీంకోర్టు అంటే ఇంకా అది సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక తీర్పు వచ్చేసిన తర్వాత మళ్ళీ కేసు రీఓపెన్ చేయమని ప్లీ పెట్టుకోవచ్చు వీళ్ళు. ఓకే, ఆ ప్రయత్నం చేస్తాను, మా అడ్వకేట్తో మాట్లాడతాను అంటున్నారు ఆవిడ. కానీ ఇప్పుడు కొత్తగా ఆ రోజునే కొంచెం వెయిట్ చేసి రీపోస్ట్ మార్టంకి వెళ్ళి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండుండేది డెఫినెట్గా. ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఆ రోజున బయటకు వచ్చినటువంటి వార్త కూడా ఏంటంటే బయట విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఈ కేసులో అతనితో పాటు ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళెవరూ కేసులో లేరు కానీ వాళ్ళు చాలా ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వాళ్ళ పిల్లలని, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తోనే ఈ డ్రామాని ఇలా డ్రైవ్ చేసి అందరి సహకారంతోనే ఇలా రక్తి కట్టించి కోర్టుకు ఎక్కించారని, పోలీసులను కూడా వీళ్ళే కన్విన్స్ చేశారని, ఎవరి రిపోర్టు లేకపోతే ఎవరి నివేదికల్ని పట్టించుకోకుండా
కేసు ఏకపక్షంగా జరిగి హైకోర్టులో ఆ తరహా జడ్జిమెంట్ రావడానికి అంటే ఆ రోజు జడ్జిమెంట్ వచ్చిన రోజు కూడా ఆత్మహత్యకి ప్రేరేపించడం కూడా అదే ప్రేరేపించడం కూడా తప్పే అని చెప్పి 2 సంవత్సరాలు జైలు శిక్ష వేసిందని చెప్పి అంతే. అంటే ఆత్మహత్యకి తను గొడవేమో వాళ్ళు ఇచ్చినటువంటి నెరేటివ్ ప్రకారం ఇష్యూ అతనిది. అతని ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేయటం కోసం ఈ ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఆ అమ్మాయిని కన్విన్స్ చేయటం అంటే ప్రెజరైజ్ చేయటమే. ఈ ప్రెజరైజ్ చేసి తను విషయం తీసుకునేలాగా ప్రేరేపించాడు ఇతను. అంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించటమే నేరం. ఓకే. అలా కాకుండా హత్యా ప్రయత్నం అయిందనుకోండి, అది అప్పుడు 307 అయ్యేది. 307 అయితే కనీసం 7 సంవత్సరాలు శిక్ష పడేది. అలా కాకుండా ఇంటెన్షనల్గా అందరూ చెప్తున్నటువంటి ఇంకెవరో ఇన్వాల్వ్ అయ్యి ఈ అమ్మాయిని హత్య చేసి, అంటే అత్యాచారం జరిగింది అనేది కూడా కోర్టు కన్విన్స్ కాల. నిన్న జడ్జిమెంట్లో కూడా వాళ్ళు మేము దాంతో కన్విన్స్ కావడం లేదు అని చెప్పారు. రెండోది చాలా లేట్గా ఆ ఆరోపణలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అని కూడా అభిప్రాయపడింది. ఏది ఆ రోజున హైకోర్టులో ట్రయల్ జరిగినప్పుడు కూడా నిజానికి కింది కోర్టులో జరిగింది అది. ఆ జరిగినప్పుడు కూడా ఈ అత్యాచారం జరిగింది అనేటువంటి ఆరోపణలు కొంచెం లేట్గానే వీళ్ళు టేబుల్ చేశారు. అలా కాకుండా ఆ రోజు నుంచే మొదలై ఉంటే అసలు రీపోస్ట్ మార్టంకి వెళ్ళి బాడీని ఎందుకు అంత హడావిడిగా మీరు అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న. ఆ తరువాత ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. సో ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అనే ఆర్గ్యుమెంటు ఆ సిద్ధార్థ రెడ్డి తరపున పాల్గొన్నటువంటి డిఫెన్స్ లాయర్ల ఆర్గ్యుమెంట్. ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి 2 years జైల్లో ఉంటారు, లొంగిపోయామని చెప్పింది కదా. 4 years 4 weeks అతను అప్పీల్ బెయిల్లో ఉన్నాడు. అప్పీల్ బెయిల్లో ఉన్న వాళ్ళు శిక్ష అంటే యాక్చువల్గా జడ్జిమెంట్ రోజున వీళ్ళు హాజరు కావాలి. హాజరైతే అక్కడి నుంచే రిమాండ్కి అక్కడి నుంచే తీసుకుంటారు కస్టడీలోకి. కానీ సుప్రీంకోర్టులో జరిగింది ఇది. సుప్రీంకోర్టులో జరిగింది కాబట్టి ఇతనికి 4 వారాలు ఎంతో టైం ఇచ్చారు. టైం ఇచ్చి సరెండర్ అయిపోమని చెప్పారు. అవ్వచ్చు కూడా. అంటే ఇతనికి ఆల్రెడీ పాత రిమాండ్ ఉంది. ఓకే. గతంలో ఇతను రిమాండ్లో ఉండే బెయిల్ తీసుకుని అప్పీల్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. ఆ రిమాండ్ పోను మిగిలిన కాలం జైల్లో ఉండాల్సి వస్తుంది. ఓకే. ఆ రిమాండ్ పోను రెమిషన్ ఉంటుంది వీళ్ళకి. రెమిషన్ అంటే సెలవు దినాలన్నీ కట్ చేస్తారు. ఈ సెలవు దినాలన్నీ కట్ చేసి ఆ పాత రిమాండ్ పోతే ఫైనల్గా అతను ఎంతకాలం ఉండాల్సి వస్తుంది, మ్యాక్సిమం 1 year లోపే బయటకు వచ్చేస్తాడు. ఓకే. కాబట్టి అంతకంటే ఎక్కువ కాలం అతను ఉండడు. అలా ప్రత్యూష కేసు అలా ముగిసిపోయింది అనేది ఒక నిర్ధారణకు వచ్చింది. కానీ ప్రపంచం ఆవిడ ఇంకా మా లాయర్లతో మాట్లాడుతూనే ఉన్నాను, మాకు న్యాయం జరగలేదు అని అంటున్నారు. కానీ దానికి సంబంధించి కోర్టు ఇప్పుడు వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించిన ఏ అంశాన్ని కోర్టు పట్టించుకోలేదు. అంటే దాన్ని నిరూపించేటువంటి సాక్ష్యాధారాలు లేవు అనేది కోర్టు అభిప్రాయపడింది. అంటే ఆవిడ బాడీ మీద గాయాలు ఉన్నాయి అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాలేదు కోర్టు దృష్టికి. అది లోపం. ఓకే. మీరు కేసులు ఆ రోజు నుంచి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఉంటే నిందితులు అంటే ఇది డెఫినెట్గా హత్య అనే విషయం ఆ రోజే మీకు అర్థమై ఉంటే దాని మీద నిలబడి ఉంటే ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు అనేది ఈ కేసును పరిశీలిస్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయం. ఓకే. సో అది కండిషన్. ప్రత్యూష గారి కేసు నిజానికి ఆ అమ్మాయి చాలా ఎంతూసియాస్టిక్గా ఉండేది. తెర మీద మంచి నటిగా ప్రూవ్ అయింది. అవును, బాగా రైజింగ్ టైం అది. అవును, ఉదయ్ కిరణ్తో కూడా ఒక సినిమా చేసింది అమ్మాయి. అవును, ఆ సినిమా కూడా బాగా నడిచింది. ఉదయ్ కిరణ్ కెరియర్లో ఒక రకంగా చివరి సక్సెస్ సినిమా అదే. ఆ తర్వాత కూడా 3-4 ఆఫర్లు ఉన్నాయి తనకి. ఆ టైంలో అలా వెళ్ళిపోవటం. ఇంకొక విషాదం ఏంటంటే ఆ టైం యాక్చువల్గా ఆవిడ ఆ రోజు జయం మూవీలో తను హీరోయిన్గా సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయ్యి ఆ సెలెక్ట్ అయినటువంటి వార్త అంది మర్నాడు వస్తాను వాళ్ళ ఆఫీస్కి అని చెప్పింది. ఈలోపు బెంగళూరు నుంచి ఏదో ఒక షూటింగ్ పిలుపు ఉంది. ఇవన్నీ పూర్తి చేసుకోవడానికి ఫేషియల్ చేయించుకోవటం కోసం వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి సిద్ధార్థ రెడ్డితో బయటకు వచ్చేసి అక్కడి నుంచి ఈ ఘటన జరిగింది. సో తను చాలా ఇండస్ట్రీ వైపు నుంచి ఒక లాసే ఆ అమ్మాయి అలా చనిపోవటం. ఏదేమైనా కానీ ఇలాంటి విషయాలు అంటే సిమిలర్ కేసు ఒకటి మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం.
అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా మారి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఆయేషా మీరా కేసు ఉంది. అదే అదే. ఆయేషా మీరా కేసుకిను దీనికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అంటే సిద్ధార్థ రెడ్డితో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలా బిగ్ హ్యాండ్స్, వాళ్ళు ఆ రోజున క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేది ఒక ప్రచారం ఉంది. అలాగే ఆ కేసులో కూడా ఆయేషా మీరా కేసులో కూడా ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కీలక పదవిలో ఉన్నటువంటి కోనేరు రంగారావు గారి మనవడి మీద కూడా ఒక ఇది ప్రచారం. అయితే ఇప్పటికీ అది తేలలేదు. మధ్యలో సత్యంబాబు తీసుకొచ్చారు. ఆ సత్యంబాబును ఫైనల్గా ఇతను కాదు అని చెప్పి పంపించారు. అంతకుముందు లడ్డు అని ఒక అతన్ని తీసుకొచ్చారు, అతను కాదని పంపించేశారు. అలాగే ఈ ప్రత్యూష్ కేసులో కూడా ఒక షాడో నిందితుడు వచ్చి వెళ్ళిపోయాడు. డెడ్ బాడీ మీద 13 గాయాలు ఉన్నాయి అనేది ఆయన రిపోర్టు. ఆ రిపోర్టును పక్కన పెట్టేశారనేది తారకం గారి కంప్లైంట్. ఓహో, అది ఎక్కడ చెప్పారు ఆయన? ఆయన కేసు డైరీలో రాసుకున్నాడు. కేసు డైరీలో రాసుకున్నాడు. అంటే ఎందువలనో అండ్ కోర్టు ఈ 13 గాయాలు అని ఆయన రాసినటువంటి నివేదికని వాంటెడ్గానే పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నారు. పోలీసులు కూడా దాని మీద చొరవ తీసుకుని అది ఆ 13 గాయాల గురించి కదా ప్రధానంగా మాట్లాడాల్సింది అని ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఆర్గ్యూ చేయట్లేదు. కాబట్టి కోర్టు కూడా వాంటెడ్గానే పక్కన పెట్టేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది కేసుని అనేది ఆయన అభిప్రాయం. అలా రాసుకున్నాడు ఆయన. అది ఇప్పటికీ ఉన్నాయి, చాలామంది చదివి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అయితే కోర్టు, కింది కోర్టు పట్టించుకోని వాటిని పై కోర్టు కూడా పట్టించుకోలేదు. అక్కడ దాకా వీళ్ళు లెటర్స్ అన్నీ పట్టుకెళ్ళారు. ఇప్పుడు కొత్తగా రిఓపెన్ చేసినా కానీ అవే లెటర్స్ పెట్టాలి. కాబట్టి పట్టించుకునే పరిస్థితి లేదు. పట్టించుకోదు అంటే ఎందుకు పట్టించుకోలేదు ఆ రోజున అంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది. ఈ పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల తాలూకా పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే కేసు నీరుగారటం చూస్తేనే ఇది కేవలం సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష మాత్రమే లేరు, ఇంకెవరో ఉన్నారు. ఆ ఇంకెవరినో దాచిపెట్టడం కోసం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరిగి పోలీసుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసును టోటల్గా పక్కదారి పట్టించి నీరుగార్చారు అనేది అందరూ కన్విన్స్ అయిపోయినటువంటి నెరేటివ్. ఆ అమ్మాయి సీరియస్గా కెరియర్ మీద దృష్టి పెట్టాలనుకుంది, అది కుదరదు అనేటువంటి పరిస్థితికి ఇతను వెళ్ళాడు. ఆ అమ్మాయి సినిమాల్లో నటించడం అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. సో ప్రెజరైజ్ చేసి కెరియర్ వదిలేసుకో అని చెప్పుంటాడు. ఆవిడ కాదు అని చెప్పుంటుంది. దాంతో జరిగినటువంటి ఒక అటాక్ ఇది. అంటే రివెంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది దీనిలో వాంటెడ్గా. ఎప్పుడైతే రివెంజ్ అనేటువంటి ప్రోగ్రామ్ ఎంటర్ అయిందో అతనితో పాటు అతని స్నేహితులు కూడా ఎంటర్ అయి ఉంటారు అనేది ఈ వాళ్ళు చెప్తున్నటువంటి నెరేటివ్లో ఒక బలమైన అంశం. వాళ్ళు ఎంటర్ అయ్యి అలా జరిగింది అనేది. నిజానికి ఇది బయోపిక్ చేద్దామనే ప్రయత్నం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో. బయోపిక్ చేయాలనుకున్నారు. దానికి సంబంధించి ఒక ప్రముఖ హీరోయిన్ని సంప్రదించే ప్రయత్నాలు జరిగినాయి. ఆవిడకి కథని నేరేట్ చేశారు కానీ ఇంకా హోల్డ్ అయి ఉంది. అది ఏ క్షణమైనా ఈ కేసు ఏదో పద్ధతిలో తెరకెక్కే ప్రమాదం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉత్సాహంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఓకే, ఇది రష్మికకి చెప్పినట్టుగా ఒక వార్త బయట సర్క్యులేషన్లో ఉంది. ఓహో, ఈ కథని. ఓహో, సో ప్రపంచం అంతా చాలా అంటే డెఫినెట్గా కేసుని ఇరుగారటం అనేది వాస్తవం. ఇది అలా జరిగే అవకాశం లేదు. అతను బతకటము, ఈ అమ్మాయి చనిపోవటము. ఈ కేసులో ఒక షాడో అన్నాను నేను ఇందాక. ఈ కత్తి, చాక్లెట్ ఇలాంటివన్నీ కన్జ్యూమ్ చేశారు ఒక అతన్ని వాడి. ఓహో, అతన్ని నెమ్మదిగా మళ్ళీ పక్కకు తప్పించేశారు. తప్పించేసి ఇతన్ని మాత్రమే పెట్టి ఇతనే కన్జ్యూమ్ చేశాడు, ఇతని మీదే పెట్టి ఇది ఆత్మహత్యా ప్రయత్నంగా మార్చి ఆ అమ్మాయిని ప్రేరేపించాడుగా మార్చి అప్పుడు ఈ 2 సంవత్సరాల శిక్షకి కుదించి ఆ 2 సంవత్సరాల శిక్ష 50,000 జరిమానా వేసి క్లోజ్ చేశారు. సో దీని వెనకాల ఒక మిస్టరీ ఉంది అనేటువంటి డౌట్ అయితే అందరిలోనూ ఉంది ఇప్పుడు.